సో మేడం ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో కూడా సహజీవనం అనేది ఎలా ఉందంటే అది ఒక డైలీ లైఫ్లో అలవాటు అయిపోయింది మొత్తం ఎవరికి కూడా. అంటే ఏజ్ కూడా లిమిట్ లేదు. ఐదర్ 18 కంటే ముందు నుంచి కూడా 60 తర్వాత దాటిన వాళ్ళు కూడా మనం చూసాం రేపులు జరుగుతున్నాయి అన్నీ కూడా. సో అందులో భాగంగా సహజీవనం అనేది మగవాళ్ళు ఎందుకు చేస్తారు, దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి ఈ సహజీవనం అంటే మనం ఇప్పుడు దానికి స్టైల్ గా పెట్టిన వర్డ్ వచ్చేసి లివింగ్ రిలేషన్. సో ఈ లివింగ్ రిలేషన్స్ అంటే పెళ్లి చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత భార్య భర్త ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఈ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం పెళ్లి కుదిరిన తర్వాత వాళ్ళని టెస్ట్ చేయడానికి సహజీవనం చేసే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అవును. అండ్ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, అయిన తర్వాత ఏంటంటే మన ఇద్దరం ఇంకా ఎలాగ అయిపోయింది కదా అని చెప్పి ముందుగానే ఉండే వాళ్ళు ఉన్నారు. పెళ్లి టైం వచ్చేసరికి మళ్ళీ విడిపోయే వాళ్ళు ఉన్నారు. అయింది ఎంగేజ్మెంటే కదా, పీటల మీద పెళ్లిళ్ళు ఎన్ని ఆగిపోలేదు అన్న కాన్సెప్ట్ పెట్టుకొని విడిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ లివింగ్ రిలేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు అని అంటే, కొంతమంది పెళ్లి చేసుకుంటే గ్యారంటీ లేదు కాబట్టి ఏమన్నా లీగల్ గా ఏమన్నా ఇష్యూస్ వస్తాయని చెప్పి భయపడి పెళ్లి చేసుకోకుండా ఇలా లివింగ్ రిలేషన్స్ లో ఉండి ఉన్న రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం ఏంటి అని అంటే, ఇంట్లో భార్యతో లైక్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా భార్య అలిగి వెళ్ళిపోయి వీళ్ళకి డైవర్స్లు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో ఇలా అబ్బాయిలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది మాత్రం ఓన్లీ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకునే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ కొంతమంది మనీ కోసం, డబ్బు కోసం ఈ పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ కొంతమంది మాత్రం ఏంటి అని అంటే, ఎవరైతే వీళ్ళు లివింగ్ రిలేషన్స్ తో ఉంటారో, లైక్ ఒక అమ్మాయి ఉంటది, తను ఏంటంటే ప్రేమగా ఇంట్లో భర్త పలకరించరు, లైక్ నువ్వు తిన్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పి లైక్ అతనికి వాడే పదాలు అనేవి ప్రేమగా మాయగా మాట్లాడడం తెలీదు. మంచివాడే భర్త, బాగా సంపాదిస్తాడు, ఆ మెల్టింగ్ మాటలు రావు. ఆ పదాలు అనేవి బయటవాడు ఎవడో వచ్చి హాయ్ హౌ ఆర్ యూ, తిన్నావా, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, ఏం చేస్తున్నావు అని నైస్ గా స్టైల్ గా 2 పదాలు వాడేశాడు అనుకో, ఏదో ఒక గులాబీ పువ్వు ఏదో ఒక చీర తెచ్చిచ్చాడు అనుకో, ఇంక ఈ పిచ్చి మొహాలు ఎంటబడిపోతారు ఈ మొగుడిని వదిలిపెట్టేసి. సో ఈ రీజన్స్ తో పెట్టే మహాగనులు చాలా మంది ఉన్నారు. ఇది ఒకటి. అండ్ కొంతమంది మాత్రమే భర్త హెరాస్మెంట్ తట్టుకోలేక పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాని ప్రకారంగా మీరు అసలు అది కరెక్టా రాంగ్ అంటారు మేడం? నాకు తెలిసి అయితే రాంగ్ అని చెప్పలేము, కరెక్ట్ అని చెప్పలేము ఈ రోజులను బట్టి. ఎందుకంటే పెళ్లిళ్ళు చేసుకొని కరెక్ట్ గా ఉండట్లేదని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, అంటే లైక్ హెల్త్ పరంగా చూసుకుంటే డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే పెళ్లికి ముందే ఈ లివింగ్ రిలేషన్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఒంటరిగా బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎవరినో ఒకరిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఫిజికల్ రిలాక్సేషన్ కోసం ఎవరినో ఒకరు లివింగ్ రిలేషన్ లో ఉండి లైక్ పిల్లలు లేరు అని అనుకోకుండా ఎవరినో ఒకరిని అడాప్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటంటే ఇది ప్రపంచం, ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటది. ఎవరిని కూడా మనం పాయింట్అవుట్ చేసే రైట్స్ మనకు లేవు. అండ్ ఎవరు కూడా మెంటల్ గా స్ట్రెస్ గురవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తీసుకునే ఫుడ్ అంతా కూడా పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటర్, ప్రతిదీ పొల్యూటెడ్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఉన్న రోజులు ప్రశాంతంగా బ్రతకాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ మైండ్ అనేది ఇప్పుడు ఉండింది. ఈ ఇంతకు ముందు లాగా హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ కూడా పీపుల్స్ లో లేదు ఎవరికి కూడా. అందుకని చెప్పి ఇలా పెట్టుకుంటున్నారు. మన సంప్రదాయం ప్రకారం అయితే ఇలాంటి ఈ లివింగ్ రిలేషన్స్ ఉండకూడదు. బట్ కానీ ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్లను బట్టి ఇదే పెట్టుకోవడంలో తప్పు లేదు అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. ఎందుకంటే చచ్చిపోయే కంటే ఇది పెట్టుకుని కొంచెం మైండ్ రిలాక్స్, బాడీ రిలాక్స్ చేసుకొని జీవితం సాగిస్తుంటే అది బెటర్ అనిపిస్తుంది. అంటే ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ లో ఉంటారు సరిత, చక్కగా మంచి జాబు, మంత్లీ వచ్చేసి 6-7 lakhs వరకు సంపాదిస్తారు. కానీ ఆ అమ్మాయికి నచ్చక వదిలేసి వచ్చి ఇతని మీద ఒక 4-5 రకాల సెక్షన్లతో కేసులు పెట్టేశారనుకో, అతను ఫారెన్ నుంచి కోర్టుకి డైలీ ఎలా తిరుగుతాడు? ఫ్లైట్ ఖర్చులకు సరిపోవు అతనికి వచ్చే 5-6 lakhs. అప్పుడు జాబ్ మానేసి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఏదో ఒక జాబ్ ట్రై చేసుకోవాలి, ఇక్కడ బతకలేడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కంపెనీ మారితే ఒక 2 lakhs 3 lakhs ఇస్తారు, మళ్ళీ కోర్టుకి ఇంటికి తిరగాలి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇంకా అతనికి ఈ కోర్టు చుట్టూ తిరగడం ఇంకిదే సరిపోద్ది, ఫ్రీగా ఉండదు మైండ్. పెళ్ళంటే ఎందుకు చక్కగా భార్యతో మంచి చెడు పంచుకొని
జీవితం సంతోషంగా గడపాలని ఏ అబ్బాయిని ఏ అమ్మాయిని చేసుకుంటారు. కానీ ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది పెళ్లి అంటే. అసలు డబ్బులు ఇస్తావా తెస్తావా అది. అందువల్ల ఏమనుకుంటున్నారంటే అబ్బాయిలు ఈ పెళ్లి చేసుకొని తలనొప్పులు ఇవన్నీ ఎందుకులే, ప్రశాంతంగా బాగుంది కదా, ఇదే బెటర్ అన్న కాన్సెప్ట్ లో అబ్బాయిలు వెళ్ళిపోతున్నారు. మేడం, ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్ ఏ ఏజ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది? పెళ్లి అంటే ఒక వయసు అని చెప్పలేము. ఇప్పుడున్న కాలాన్ని బట్టి వయసు వచ్చింది కదా అని చెప్పి పెళ్లి చేసుకోకూడదు. అండ్ పక్కింటి వాళ్ళు ఏదో సూటిపోట్లు మాటలు అంటున్నారని చెప్పి ఆడపిల్లలు పెళ్లి చేసుకోకూడదు. ఎప్పుడైతే ఒక అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడి అన్నిటిని ఫేస్ చేసే డేర్ అండ్ డాష్ ఉంటేనే పెళ్లికి దిగాలి. ఎందుకంటే అమ్మాయిలు కరెక్ట్ గా లేదు ఈ రోజుల్లో, అబ్బాయిలు కరెక్ట్ గా లేరు. చేసుకున్న వెంటనే డైవర్స్లు అవుతున్నాయి. లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమన్నా కొంచెం కరెక్ట్ గా లేకపోయినా కూడా అయిన తర్వాత వాళ్ళు చచ్చిపోయే విధంగా టార్చర్స్ ఉంటున్నాయి. సో పెళ్లి అంటే ఆ పెళ్లికి అర్థం తెలిసి మంచి వ్యక్తిని చూస్ చేసుకోవాలి. అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న థాట్స్ కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. జరిగే సిచ్యువేషన్స్ ని బట్టి మనం చాలా చూసాము. చంపేయడాలు, నరికేయడాలు, సిలిండర్లు పెట్టి కాల్ చేయడాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఒంటరిగా ఉండడమే భయం అనేది వస్తుంది. ఇంతకు ముందు పెళ్లి అంటే చాలా యాంగ్జైటింగ్ గా ఉండేవాళ్ళు పిల్లలు, ఎప్పుడు చేసుకోవాలన్న ఆతృత. ఇప్పుడు కానీ అవసరమా? ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ లోనే అలాగే ఉంటున్నాయి, లవ్ మ్యారేజ్ కూడా అలాగే ఉంటున్నాయి. అసలు అన్ని కూడా ఇన్ని ఇయర్స్ ప్రేమించి ఒక వేరే మళ్ళీ ఇంకో రిలేషన్ కోసం వీళ్ళ భార్యని చంపేయడాలు, చచ్చిపోవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి లోకంలో. అవును. పెళ్లికి ఏజ్ అంటే లెక్క ప్రకారం చూసుకుంటే 18 years దాటిన తర్వాతే అని చెప్పి మనకు ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్స్ అవన్నీ అయిపోయేసరికి ఒక 25, 23 అట్లా వస్తుంది ఏజ్. కానీ వయసుని చూసి పెళ్లి చేసుకోకూడదు. 60 years వాళ్ళు కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, 50 years కి చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే 40 years దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా పిల్లల గురించి ఆలోచించకూడదు. ఎంగేజ్ లో చేసుకునే వాళ్ళు మాత్రమే పిల్లల కోసం అనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న కాలాన్ని బట్టి పెళ్లిళ్ళకి మనం గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే ఉన్న రోజులు కొంచెం పీస్ఫుల్ గా బతకడం మంచిది, టార్చర్స్ ఏ గొడవలు లేకుండా. ఏదన్నా ఉన్నా కూడా వాటిని రెండు వైపులా కాంప్రమైజ్ అయ్యి అండర్స్టాండింగ్ ఉండే పర్సన్స్ చేసుకుంటే పెళ్లి అనేది మంచిది. రైట్.